నా పేరు మేచినేని సంజయ్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇక్కడ నిర్వాసితులకి 10 రోజుల ముందుగానే పండగ వాతావరణాన్ని ఇక్కడ అలుపుకునేలాగా చేసింది. నిర్వాసితులు ఈ రోజు వరకు కూడా R&R ప్యాకేజ్ వస్తుందా రాదా అనే ఆందోళనతో ఉంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వారికి 10 రోజుల ముందే 6,36,000 నాన్ ట్రైబ్ కిన్ను 6,86,000 ఎస్టీ అండ్ ఎస్సీలకి క్రెడిట్ చేయటం జరిగింది. ఈ రోజున ప్రతి ఒక్క నిర్వాసితులు కూడా చాలా ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మాకు 45 కాంటూర్ కూడా త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దృష్టి చేసి వీరికి కూడా 45 కాంటూర్ కూడా త్వరలోనే లబ్ధి చేకూరుస్తారని చెప్పేసి నిర్వాసితులు చాలామంది హర్షం వ్యక్తం చేస్తూ మా దృష్టికి తీసుకురావటం జరిగింది. అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అసలుకి ఒక R&R ప్యాకేజ్ సంబంధించుకోవచ్చు ముంపు ప్రాంతాల గురించి ఎక్కడ మాట్లాడిన దాఖలాలు పట్టించుకున్న దాఖలాలు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు కూడా గట్టిగా ముగియ ముందే ఈ విధంగా చేయడం గురించి మీరే ఉంటారు? ఇప్పుడు గత ప్రభుత్వంలో ముఖ్యమైన ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇదే వేలేరుపాడు మండలంలో కన్నాయిగుట్ట పర్యటన చేసి ఆ పంచాయతీలో కూడా మొత్తం గ్రామంలో వచ్చేసి ఒక 100 కుటుంబాలకు కూడా R&R పరిహారం ఇవ్వని పరిస్థితి అయితే గత ప్రభుత్వంలో జరిగింది. అది కాకుండా ఆయన ఎక్కడికైతే వెళ్తాడో అక్కడ నిర్వాసితులు ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా ఆయన మీద ప్రభుత్వం మీద దాడి చేయకుండా ముందు వాళ్ళకి డబ్బులు జమ చేసి ఆయన ఆ గ్రామానికి వచ్చి పర్యటన చేసే ఆయన. అయితే గత ప్రభుత్వానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి అటు పైన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మాకు ఈ ప్రభుత్వానికి ఇక్కడ నిర్వాసితులకి పెద్ద అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూడా దూరదృష్టితో ఇక్కడ నిర్వాసితులు ప్రతి సంవత్సరం కూడా గోదావరికి ఇబ్బంది పడుతున్నారని ఈ రోజున ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలందరికీ కూడా ఆ కుటుంబాలందరికీ కూడా ఈ రోజున నిర్వాసితులకి R&R పరిహారంను ఇంటికి సంబంధించి స్ట్రక్చర్ వాల్యూను కూడా ఈ రోజున వారికి వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. ఓకే, మొత్తానికి ఈ విధంగా చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి మీ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం ఇలాగే ఈ ప్రాజెక్ట్ని ఒక యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఇక్కడ నిర్వాసితులందరికీ కూడా న్యాయం చేసి ఇక్కడ ఏదైతే నిరుద్యోగులు ఎవరైతే ఇంకా 2017 కట్ ఆఫ్ డేటు కొంచెం పొడిగించి ఇక్కడ ఉన్న మిగతా యువతకు కూడా వారు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ కూటమి ప్రభుత్వానికి మా జనసేన పార్టీ తరఫున ఇక్కడ మండల ప్రజల తరఫున నిర్వాసితుల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పెద్ద మీ పేరు చెప్పండి. నా పేరు దేవిరెడ్డి సుధాకర్. మీది ఏ మండలం అండి? ఇక్కడ మాది వేలేరుపాడు మండలం. మా గ్రామం వచ్చేసి పూచిరాల కాలనీ. ఓకే, అయితే పోలవరం ముంపు ప్రాంతాలకు సంబంధించి మీది కూడా ఒక ప్రధానమైన మండలంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా మీ మండలానికి కూడా ఈ యొక్క R&R ప్యాకేజీ నిధులు చాలా ఎక్కువ మొత్తంలో రిలీజ్ చేయడం జరిగింది. దీని గురించి మీరే ఉంటారు? పోలవరం ముప్పు ప్రాంతం మాది. గతంలో కూడా ఎప్పటి నుంచో 2007 నుంచి ఈ సర్వే జరిగింది. కానీ 2017-18లో చంద్రబాబు నాయుడు గారు కొంతమందికి అమౌంట్ వేశారు. ఒక 1000 మంది లోపు వేశారు. మిగతాది ఈ తర్వాత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక వైసీపీ ప్రభుత్వంలో కుకునూరు పక్క మండలం కుకునూరు గ్రామంలో మారుమూల గ్రామం ఒక 70 విలేజెస్ ఏముంటాయి. అక్కడికి వెళితే అక్కడ వరకే పడ్డాయి. మిగతా ఏ గ్రామాలకు కూడా ఎక్కడా కూడా రూపాయి పడలేదు పోలవరం డబ్బులు అనేది. జనాల్లో ఎలా అపోహలు ఉన్నాయంటే సీఎం గారు ఎక్కడికి వెళితే అక్కడే అమౌంట్ వేస్తున్నారు, మిగతా గ్రామాల్లో మిగతా ప్రజలకు ఎక్కడా రూపాయి వేయట్లేదు. అంటే సీఎం గారు వస్తేనే అమౌంట్ పడతాయి, లేకపోతే పడవు అన్న అపోహలో ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక వచ్చిన 6 నెలల్లో అనూహ్యంగా ఎవరూ ఊహించిన విధంగా 3వ తారీఖు నుంచి 3వ తారీఖు ఉదయం ఒకరికే అమౌంట్ పడ్డాయి. దాన్ని చూసి అక్కడ పడ్డాయి మాకు పడతాయా లేదా అని అనుకున్నారు. కానీ గతంలో ఏమనుకున్నారంటే 2026 వరకు అమౌంట్ పడవు అన్న అపోహని తీసుకొచ్చారు ప్రజల్లో గత వైసీపీ ప్రభుత్వం. కానీ వీళ్ళందరికీ అనుగుణంగా
తెల్లారేపాటికి 3వ తారీఖు నుంచి తెల్లారేపాటికి ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా అమౌంట్ పడేటప్పటికి అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి ఈ డబ్బులు ఎలా పడిపోయినాయి, 26 వరకు పడవన్నారు కదా, కానీ అనుకోకుండా ఇప్పుడు పడ్డాయి, ఇది చాలా సంతోషంగా ఉంది అని అనుకున్నారు. ఈ పోయిన సంవత్సరం గోదావరిలో వచ్చినప్పుడు మా చిర్రి బాలరాజు గారు ఎమ్మెల్యే గారు రుద్రంకోట గ్రామానికి వచ్చి, మీరు ఎవరు కంగారు పడొద్దు, మీకు అందరికీ అమౌంట్ R&R ప్యాకేజీ మరియు ఇళ్ల ప్యాకేజీ వచ్చే సంవత్సరం అంటే ఈ సంవత్సరం 2025 లాస్ట్ నాటికి మీ అందరికి ఇచ్చి మిమ్మల్ని ఇక్కడి నుంచి తరలిస్తాము అని చెప్పారు. అన్న మాట నిలబెట్టుకొని మా ఎమ్మెల్యే గారు ఈ నెల అంటే 6 నెలల లోపే ఈ ప్రతి ఒక్కరికి ఈ R&R ప్యాకేజీ వేసి ఆ స్ట్రక్చర్ వాల్యూ కూడా కొట్టేసి వాళ్ళు అన్న మాట నిలబెట్టుకున్నారు ఈ రోజున. అందుకని ఎమ్మెల్యే బాలరాజు గారికి నా తరపు నుంచి మా ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. చంద్రబాబు గారికి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఈ కూటమి తరపు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి వారందరికీ కూడా మా వెలేర్పాడు మండల ప్రజల నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల ప్యాకేజీ నిర్వాసితులకి కేటాయిస్తామని చెప్పేసి ఏ ఒక్క నిర్వాసితుడికి కూడా ఆయన ఇక్కడ పర్యటన చేసిన టైంలో కూడా 6,36,000 6,86,000 ఈ గిరిజనులకు కానీ గిరిజనేతలకు కానీ ఇచ్చారే తప్పితే కనీసం ఆయన ఇచ్చిన హామీని కూడా అమలు చేయలేదు. కానీ ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అన్నమాట మీద 6,36,000 నిర్వాసితులకి జమ చేసి ఈ రోజున కూటమి ప్రభుత్వం యొక్క ఔన్నత్యాన్ని చాటుకొని ఈ రోజున నిర్వాసితుల కళ్ళల్లో సంతోషాన్ని వెలుగుల్ని నింపారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో ప్రధాన మండలమైన వేలేరుపాడు ఈరోజు ఎక్కడ చూసినా కూడా పండగ వాతావరణం నెలకొండి ఉంది. అయితే పండగ వాతావరణం ఎందుకు నెలకొంది, ఈ యొక్క ఆనంద ఇవన్నీ కూడా ఎందుకు కనిపిస్తున్నాయి, దీని గురించి పూర్తిగా తెలుసుకునేందుకు నేరుగా వేలేరుపాడ గ్రామస్తులే మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ పేరు? నా పేరు బాబ్జీ అండి. మీ ఊర్లో ఎక్కడ చూసినా కూడా ఈరోజు పండుగ వాతావరణం కనిపిస్తుంది, ఏంటంటే కారణం ఏంటంటారు? సంక్రాంతి పండుగ ముందే వచ్చిందంటారా? ముందే వచ్చేసింది. చంద్రబాబు గారి నాయకత్వం ఈ కూటమి ప్రభుత్వం రావడంతో ప్రతి పల్లెలో వెలుగుంది. ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో ఆనందమయంగా ఉంది. గత 2019 వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇదిగో కొడతాం అదిగో కొడతాం నవంబర్ డిసెంబర్ అని ఎన్నో బోటపు మాటలతో ఈ ముంపు ప్రాంత వాసుల్ని అనేక ఇబ్బందులు గురి చేశారు. ఉదాహరణకి రుద్రంకోట గ్రామం పక్కనే గోదావరి ఉంది. ఆ గోదావరి ఎప్పుడు వచ్చినా దాని ఎఫెక్ట్ రేపగ్గం, రుద్రంకోట, ఈ ముంపు ప్రాంతాలు డౌన్, కోయిదా, కట్టుకో అనేక గ్రామాలు ముంపు ప్రాంతాలు జలమయమైపోతున్నాయి. వీరికి సడన్ గా వస్తే వీళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటే ఆ యొక్క బోట్లు కానీ ఇంకా వాహనాలు కానీ సమకూర్చాలంటే ఎప్పుడండి బిఫోర్ సమకూర్చాలి. అలా కాదు, నైట్కి నైట్ గ్రామవార్డు సచివాలయం ద్వారా మీరు వెళ్ళిపోవాలి వరదలు వచ్చేస్తుంది అంటే ఎలా వెళ్తారు చెప్పండి, ఒక అండర్స్టాండింగ్ లేకుండా. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్కగా నీటుగా ఎటువంటి ప్రమాదం వచ్చినా ముందే అధికారులతో ఇంటింటికి వచ్చి వారి ఇబ్బందులను చూసి చాలా చక్కగా పరిపాలన సాగుతుంది. అదే విధంగా ఇప్పుడు పోలవరం ముంపు ప్రాంత వాసులందరికీ డబ్బులు పడ్డాయి. మీకు కూడా పడ్డాయా? నాకు 6,36,000 పడ్డాయండి. అంటే 6,36,000. అవును, గిరిజనులకు అయితే 6,86,000 వేశారు. చాలా బాగుంది. హౌస్ టచ్ కూడా పడింది. ముందే మీకు ఎవరైనా చెప్పారు డబ్బులు పడుతున్నాయని చెప్పి? అసలు సడన్ గా ఊహించలేదు. కూటమి ప్రభుత్వంలో 2026 లోపు పోలవరం నిర్వాసన ప్యాకేజీ జమ చేస్తామని చెప్పారు. కానీ 2026 అంటే అప్పుడు కొడతాం అనుకున్నాం. కానీ సంక్రాంతి పండుగ ముందే డబ్బులు కొట్టారంటే అసలు నిజంగా ఆశ్చర్యానికి గురయ్యాం, చాలా సంతోషంగా గురయ్యాం, హ్యాపీనెస్ గా గురయ్యాం. అసలు మధురానుభూతి చెప్పలేక మాటలు వర్ణాతీరం. చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు ఈ సందర్భంలో? చంద్రబాబు గారి ప్రభుత్వ పాలన చాలా బాగుంటుందండి. ఎందుకంటే మంచి సీనియర్ నాయకులు, మేధావులు, అనుభవజ్ఞులు, బాగా ముఖ్యమంత్రి పదవిలో ఆరితేరిన వారు, ప్రజల కష్టాల గురించి తెలుసు. ప్రజల కష్టం అంటే ఏమిటో వారికి బాగా తెలుసు. అలాగే కూటమి ప్రభుత్వం వల్ల మోదీ గారిని మెప్పించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమేమి కావాలో, అనేక మౌలిక వస్తువులు ఏమేమి కావాలో ప్రధానమంత్రి మోడీ గారు మెప్పించి వారి దగ్గర ఆర్థికంగా రాష్ట్రానికి ఏమి కావాలో తెప్పించి ఇలా నిర్వాసులందరికీ డబ్బులు కొట్టడం చేశారు. దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా మంచిగా అందించారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.